విజయ్ గారు సినిమా లవ్ చేసే వాళ్ళంతా ఇండియాలోనే ఉన్నారేమో. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలు ఇప్పుడు మనం అంటున్నాం. యాక్చువల్లీ లవ్ స్టోరీస్కి ఎప్పటి నుంచి ఉన్నాయి, ప్రేమ భారాలు కానీ తెలుగు సినిమాలు కూడా సార్. ఎగ్జాక్ట్లీ ఇంద్ర ఉందనుకోండి సార్, ఇంద్ర మనం చేసిన ఇంద్ర హిందీలో అసలు టీవీలో కానీ మిగతాట్లో కానీ అదే కదా పాన్ ఇండియా. వాళ్ళంతా ఎప్పుడో చేస్తారు, చిరంజీవి గారు, బాలకృష్ణ, వెంకటేష్ గారు. ఇప్పుడు పాన్ ఇండియా అంటే మైథాలజీ లేదంటే సమ్ దాంట్లో కలుపుతారు. అలా లవ్ కైండ్ ఆఫ్ సినిమా చేసే ఉద్దేశం ఉందా? మీ టీమ్ రోల్ ఏమైనా ఉందా మీ కెరీర్? సార్ నేను నిజంగా ఏం ప్లాన్ చేసుకుని రాలేదు సార్. నేను వచ్చిన పొజిషన్కి, ఇవాళ నేను ఉన్న పొజిషన్కి జస్ట్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ ఆడియన్స్. నేను అవకాశాల కోసం అడుగుతూ వచ్చిన దగ్గర నుంచి ఇవాళ గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో కూర్చొని ఎంటర్ చేయడం ఇట్స్ ఆల్ అ బ్లెస్సింగ్. సో ఇది పర్టికులర్గా చేయాలి అని నేనేమీ అనుకోవట్లేదు సార్. అండ్ లవ్ స్టోరీస్ ఏమో సార్, అంటే నా వరకు అంత నన్ను కుదిపేసే లవ్ స్టోరీ ఏది రాలేదు ఇప్పటివరకు. సో నాకు కూడా పర్సనల్గా ఆ విభాగంలో పెద్ద ఇది లేదు కాబట్టి కనెక్ట్ అవ్వలేకపోతున్నానేమో. భవిష్యత్తులో అయినా సరే ఇలా కుదిపేసే మీ పర్సనల్ లైఫ్లో అయినా సరే ఇండియన్ సినిమాకి రావాలని కోరుకుంటున్నాను. నా పర్సనల్ లైఫ్లో ఎందుకంటే బాబు, సినిమాకి అయితే ఓకే, అదే ఓకే సార్. మాక్సిమం సూపర్ హీరో అనగానే సిక్స్ ప్యాక్, కండలు. సూపర్ హీరోస్ అందరూ కండలు పెంచి సిక్స్ ప్యాక్ అవి ట్రై చేస్తూ ఉంటారు. మీరేమైనా ట్రై చేస్తున్నారా సిక్స్ ప్యాక్ లాంటివి? అస్సలు లేదండి. అంటే బ్యూటీ నేను రిలేటబుల్గా ఉంటేనే బ్యూటీ సార్. అంటే నేను ఇన్నేళ్ళు ఇంత కష్టం చేసిన ఒక 3 నెలలు సిక్స్ ప్యాక్ చేయడం అసలు నాకు అంత విషయమే కాదు సార్. అది జస్ట్ పార్ట్ ఆఫ్ మై జర్నీ. నేను చేస్తున్న 100 పనులు అదొక పని అవుద్ది అంతే సినిమాకి. కానీ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే, మనం రిలేటబుల్గా ఉన్నప్పుడే నా ప్రాబ్లంకి మీరు రిలేట్ అవుతారు, సినిమాలో నా ప్రాబ్లంకి మీరు రిలేట్ అవుతారు. మరి రిలేటబుల్గా ఉన్నప్పుడే మీరు సినిమా చూద్దాం. నేను ఆల్రెడీ ఒక 6 ప్యాక్ 6 ఫీట్ వాట్ ఎవర్ మీరు అన్న కట్అవుట్ ఫిజిక్తో ఉంటే తనకి సూపర్ పవర్స్ అవసరం లేదు సూపర్ హీరో అవడానికి. ఆల్రెడీ మన తెలుగు హీరోస్ లాగా ఆల్రెడీ సూపర్ హీరోసే.